హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలా నల్శెట్టి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి టిప్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే, జనరల్ గా మనకైతే కాళ్ళ పట్టీలు చాలా నల్లగా అవుతుంటాయి కదండి. సో వాటికి మెరుగు అవన్నీ అవసరం లేకుండా మన ఇంట్లో దొరికే ఒకే ఒక వస్తువుతో పాటు మనమైతే మన వెండి పట్టీలను అయితే తెల్లగా చేసుకోవచ్చు. సో అవి ఏంటో ఇప్పుడైతే నేను చూపిస్తానండి. సో జనరల్ గా ఇప్పుడు చూడండి, నా వెండి పట్టీలను అయితే నేను చూపిస్తున్నాను. సో చూసారు కదా, నల్లగా అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి ఎలా తెల్లగా మారుతాయి అనేదే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది. సో చూసేద్దాం రండి. మొదటిగా నేనైతే వెండి పట్టీలను తీస్తున్నాను. సో వెండి పట్టీలనే కాదండి, వెండి వస్తువులు ఏవైనా కానీ, రింగ్స్ కానీ, లేకపోతే కాళ్ళ మెట్టలు కానీ, సో ఇలా మనం ఏవైనా తీసుకోవచ్చండి. నేనైతే ఎగ్జాంపుల్ కి మీకు ఈ వెండి పట్టీల ద్వారా చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ గా నేను ఈ వెండి పట్టీలకి తెల్లగా రావాలంటే ఏమేమి కావాలి అనేవైతే చూపిస్తాను. సో మొదటగా నేను ఒక పేస్ట్ తీసుకున్నానండి. అది ఏ పేస్ట్ అయినా కానీ ఘాటుగా అయితే ఉండాలి మనకి. సో అది ఎక్కువ కారంగా అలా ఉన్న పేస్ట్ అయితే మనకి సూటబుల్ అండి. సో నెక్స్ట్ ఉప్పు, పాడైపోయిన బ్రష్, ఇంట్లో మనం తోమేసి పక్కన పడేసి ఉంటాం కదండి. సో అది అలాంటిదైనా పర్లేదు. సో ఒక బ్రష్ అనేది తీసుకోండి. ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. సో మొదటగా నేనైతే ఏం చేస్తున్నాను, ఈ పట్టీలను అయితే తీసుకొని ఈ డాబర్ పేస్ట్ ని నేనైతే ఈ పట్టీల మీద అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఇట్లా పేస్ట్ ని మనం కొద్ది కొద్దిగా ఇలా రాసుకున్నామంటే ఇది మొత్తం పట్టీలకి పట్టేటట్టు చూసుకోవాలండి. సో ఇట్లా పట్టీలకంతా బాగా అప్లై చేయాలి మనం. మనకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మధ్యలో కొంచెం, జస్ట్ అట్లా తడిలాగా చేసుకొని. సో మీ ఇంట్లో ఏ పేస్ట్ అయినా పర్లేదండి, కొంచెం ఘాటుగా అయితే ఉండేటట్టు చూసుకోండి. సో అది మొత్తం ఈ గొలుసుకి పట్టేలా చూసుకోండి. సో ఇలా నేనైతే అప్లై చేసేసాను టోటల్ గా మొత్తం గొలుసుకి. సో ఇంకొంచెం కూడా నేను అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఈ బాగా మురికి పట్టిపోయి ఉన్న ఈ గొలుసు అంతా కూడా నీట్ గా తెల్లగా మనం మెరుగు పెట్టించిన విధంగా అయితే వస్తుంది. సో చాలా మందికి ఈ విషయం తెలియక వాళ్ళైతే ఏవేవో అప్లై చేసి ఆ గొలుసులో ఉన్న సిల్వర్ అయితే డ్యామేజ్ అవుతుందండి. సో అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. దీనివల్ల అయితే యూజే కానీ మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి. సో ఎందుకంటే నేను పర్సనల్ గా ఇది యూజ్ చేస్తూ మీకు ఇది అయితే చూపించడం జరుగుతుంది. నేను ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి అయితే దీన్ని అయితే అప్లై చేస్తున్నాను ఇదే విధంగా. సో ఎందుకు మీకు చూపించకూడదు అని చెప్పని మీకైతే నేను వీడియో చేసి చూపిస్తున్నానండి. సో ఇట్లా ఈ రెండు గొలుసులకి అయితే నేను బాగా పేస్ట్ అయితే అప్లై చేసాను. సో మనకి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ తడుపుకోవచ్చు. సో ఇలా తడపడం వల్ల మనకి గొలుసు అయితే బాగా ఆ పేస్ట్ అనేది అప్లై అవుతుందండి. సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి బాగా. ఇలా అయితే పెట్టుకోవాలి. సో ఈ గొలుసు అయితే ఇక్కడ పెట్టుకొని ఒక 10 to 15 minutes పాటు మనమైతే ఈ బ్రష్ ని, ఏ బ్రష్ అయినా పర్లేదండి, పాడైన బ్రష్ అయినా పర్లేదు, కొత్తదైనా పర్లేదు. సో జనరల్ గా వీటికైతే మనం పాడైన వాటిని యూజ్ చేస్తాం కదండి. సో ఆ విధంగా అయితే నేను ఈ పాడైన బ్రష్ తీసుకొని అప్లై చేస్తున్నాను కొద్ది కొద్దిగా. సో ఈ విధంగా అయితే మనం బాగా దీని మీద రుద్దుతూ ఉన్నట్లయితే మనకి ఆ గొలుసులో ఉన్న మట్టి అయితే పోతూ షైనింగ్ గా అయితే గొలుసు వస్తుందండి. సో ఇలా 10 నిమిషాల పాటు లేదా 15 నిమిషాల పాటు అయితే మనం అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే ఒక 15 నిమిషాల పాటు ఈ బ్రష్ తో మనం ఈ గొలుసుని అయితే బాగా రుద్దాలండి. సో అలా రుద్దడం వల్ల మనకైతే షైనింగ్ గొలుసు అనేది వస్తుంది. నేను చూపించిన విధంగానే గొలుసుని ముందు భాగము వెనుక భాగము బాగా అయితే రుద్దాలండి. సో ఇలా రుద్దేసినాక మనకైతే మురికంతా పోవడం జరుగుతుంది ఈ గొలుసుకి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మనం అప్లై చేసుకోవాలండి ఈ బ్రష్ తో. సో మొదటి గొలుసుకి అయితే నేను బాగా రఫ్ చేసాను. 10 to 15 minutes అయితే పట్టిందండి.
సో అదే విధంగా రెండో గొలుసును కూడా నేను తీసుకుని బాగా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఫ్రంట్ భాగము, బ్యాక్ సైడ్ భాగము. ఇలా రుద్దడం వల్ల మెరుగంగలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మన ఇంట్లోనే మనం తక్కువ కాస్ట్ తో ఈ గొలుసుకైతే మెరుగైతే పెట్టుకోవచ్చండి. సో ఎక్కడైతే గొలుసుకి గట్టిగా పేస్ట్ అయితే అతుక్కుంటుందో అక్కడైతే కొంచెం వాటర్ అయితే ఒక 2-3 డ్రాప్స్ వేసుకుని మళ్ళీ దాని మీద అలాగే రబ్ చేస్తూ ఉండండి. సో ఇలా చేయడం వల్ల అయితే మనకి నీట్ గా వచ్చేస్తుంది గొలుసు. ఏ విధంగా ఈ వెనుక భాగం కూడా మనము 15 నిమిషాల పాటు ఈ గొలుసును అయితే రుద్దాలండి. సో ఇది రెండో గొలుసు కూడా అయిపోవచ్చింది. సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో అని. సో నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకైతే నమ్మకం ఉందండి. సో మీరైతే లైవ్ లో చూసేయండి, మీరు దీన్ని నిజమని నమ్మండి. సో రెండో గొలుసు కూడా నేను బాగా రుద్దేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇది ఇలాగా ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. సో వదిలేసిన తర్వాత మనం నార్మల్ వాటర్లో అయితే దాన్ని కడిగేయాలండి. సో ఇలా కడిగేసిన తర్వాత మనకైతే గొలుసు అనేది తెల్లగా అయితే మారిపోతుంది. చూడండి ఆఫ్టర్ 5 మినిట్స్ ఏమవుతుందో. ఆఫ్టర్ 5 మినిట్స్ అండి. సో ఇదైతే బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే నార్మల్ వాటర్లో అయితే వీటిని వేసేద్దాం. సో వేసేసి మన గొలుసు తెల్లగా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేనైతే నార్మల్ వాటర్లో వేసేసానండి. సో వేసేసి మనం బ్రష్తో బాగా దీనైతే రుద్దుకోవాలి. సో వాటికి ఏదైతే పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ అంతా కూడా వెళ్ళిపోవాలండి. సో ఆ పేస్ట్ మధ్యలో పట్టీలకి అయితే అంటుకొని ఉంటుంది, ఎందుకంటే అది గట్టిగా ఆరిపోయింది కదా. సో అందుకని సో ఇప్పుడు ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఈ వాటర్లో అయితే వాష్ చేసుకోవాలండి. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చేయాలి మనం. ఒక 5 మినిట్స్ జస్ట్ అట్లా మనం క్లీన్ చేస్తూ దాన్ని రఫ్ చేస్తూ వీడియోలో చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుంది గొలుసు ఎలా షైనింగ్ గా వచ్చేస్తుందో. మన గొలుసు అనేది మెరుగుపెట్టుకోవచ్చు అండి ఇలాగా. సో ఇది మినిమం వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి అయితే ఉంటుంది. బాడీ అనేది హిట్ అయినట్లయితే ఆల్రెడీ సిల్వర్ కూడా బ్లాక్ అవుతుందండి. సో ఆ విధంగా ఇది చాలా రోజుల పాటు నిగనిగలాడుతూ అలాగే ఉంటుందండి. నీట్ గా క్లీన్ చేస్తున్నానండి గొలుసుని. నేను ఒక వైట్ క్లాత్ లో దీనైతే ఇలా పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ రెండో గొలుసును కూడా సేమ్ అదే విధంగా బ్రష్ తో మనం వాటర్ని అప్లై చేసిన తర్వాత ఇలాగైతే రుద్దుకోవాలి. చెప్పాను కదండి ఎందుకు అంటే అలాగా ఈ పేస్ట్ పట్టీలకైతే పట్టుకుని ఉంటుంది. సో అందుకని మనం దాని మీద అయితే ఒక 5 మినిట్స్ పాటు రుద్దినట్లయితే ఆ పేస్ట్ అంతా పోయి మన గొలుసు అనేది తెల్లగా మారిపోతుంది. సో ఇలానే రెండో గొలుసును కూడా రఫ్ చేసానండి. సో ఇప్పుడు నీట్గా దీన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ గొలుసుని నేనైతే ఒక క్లాత్ లో తీసుకున్నానండి. సో క్లాత్ లో తీసుకొని దాని నుంచి వాటర్ అయితే వెళ్ళిపోయేటట్టు అయితే చూసుకోవాలి. ఈ గొలుసు బాగా ఆరిపోవాలి. నీట్ గా క్లీన్ చేసుకోవాలండి వాటర్ లేకుండా. సో చూసారా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్. బాగా నీట్ గా డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి మనకి గొలుసులు అనేవి తెల్లగా వచ్చేసాయి చూసారా. సో షైనింగ్ గా మెరుస్తూ ఉన్నాయి. మీరు చూసినట్లయితే నీట్ గా షైనింగ్ అయితే వచ్చేస్తున్నాయి. సో తర్వాత మనం ఈ సాల్ట్ అయితే తీసుకొని, రాక్ సాల్ట్ అండి తీసుకున్నాను. సో తీసుకొని ఈ రెండు గొలుసుల్ని ఈ సాల్ట్ తో వేసి ఇలా ఈ సాల్ట్ లో అయితే బాగా తిప్పుతూ ఈ సాల్ట్ అనేది గొలుసుకు బాగా పట్టాలండి. ఇలా చేయడం వల్ల కూడా మనకి మరింత మెరుగు అనేది వస్తుందండి. సో చూసారా గొలుసు అనేది ఎంత షైనింగ్ వచ్చేసిందో. సో అతి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ వస్తువులు అవసరం లేకుండా మనం వాడి పడేసే వస్తువులతో
దీన్నైతే మెరుగు పెట్టుకోవచ్చండి మనం నీట్గా. సో చూసారా ఉప్పులో కూడా గొలుసు ఎలా మెరిసిపోతుందో. సో ఇలా వేసానండి. నేనైతే గొలుసులనే చూపించాను, మీకైతే కాళ్ళ మెట్టలు ఉంటాయి, బ్రేస్లెట్స్ ఉంటాయి, రింగ్స్ ఉంటాయి, సో ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో ఈ విధంగా చాలా చాలా ఐటమ్స్ అయితే సిల్వర్ తో చేసినవి ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీకే అర్థమవుతుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ వాటర్ లో అయితే వేసాను ఉప్పులో ముంచిన తర్వాత. సో కంప్లీట్ గా డస్ట్ అనేది అయితే పోయిందండి. సో ఇప్పుడైతే మీరే చూసేయండి. ఈ తడినైతే మనం పోగొట్టుకోవాలి. సో తడినంతా రిమూవ్ చేసిన తర్వాత మనకి గొలుసులు చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉందండి మనకి. సో గొలుసులు చూసారంటే బాగా తెల్లగా అయితే అయిపోయాయండి. సో ఈ విధంగా మనం తక్కువ కాస్ట్ తోనే పట్టీలను అయితే తెల్లగా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా అయితే చూసారంటే చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసాయో. మీరు చూసారు కదా లైవ్ లో. సో ఇదే అయింది. ఇవైతే నేను పక్కన పెట్టేసి నెక్స్ట్ వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను రివ్యూ చేస్తానండి, చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు. నేను వెండి గ్లాస్ అయితే చూపిస్తున్నాను. సో ఇదైతే చాలా రోజులుగా నేను వాడి పక్కన పెట్టేశానండి. సో అలా పెట్టడం వల్ల బ్లాక్ గా అయితే అయిపోయింది ఈ వెండి గ్లాస్ అనేది. సో ఈ వెండి గ్లాస్ కూడా నేను పేస్ట్ అనేది అప్లై చేసి ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. నేనైతే పేస్ట్ అయితే అప్లై చేస్తున్నానండి. సో దీన్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వెండి గ్లాస్ కి. ఇదైతే మనకి తక్కువ కాస్ట్ లోనే దొరుకుతుంది కదండి. సో ఈజీగా మన ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే మనమైతే నీట్ గా తలతలలాడే వస్తువులను అయితే తయారు చేసుకోవచ్చండి. తర్వాత ఒక 15 నిమిషాల పాటు మనమైతే అలా వదిలేసేయాలి దీన్ని. ఎందుకంటే ఆ పేస్ట్ అనేది బాగా పట్టి ఈ వెండి గ్లాస్ అనేది తెల్లగా అవుతుందండి. సో నేను పై భాగం వరకే మీకు చూపిస్తున్నాను, లోపల భాగం అయితే నేను చేయడం లేదు. ఆఫ్టర్ 15 మినిట్స్ ఇది ఎలా ఉంటుందో చూద్దాము. సో 15 మినిట్స్ అయ్యాక మనమైతే ఈ గ్లాస్ దగ్గరికి వెళ్దాం. ఫైనల్ గా మనకి 15 నిమిషాల పాటు ఈ పేస్ట్ అయితే ఆరిపోయిందండి. సో దీని అయితే మనం బ్రష్ తో బాగా గట్టిగా అయితే రుద్దుకోవాలండి. సో అలా రుద్దడం వల్ల మనకైతే గ్లాస్ అనేది తెల్లగా మారిపోతుంది. సో మీరు చూస్తున్నట్లయితే బ్రష్ తో గట్టిగా మనం ప్రెస్ చేస్తూ రుద్దుతూ ఉన్నప్పుడే మనకి ఈ గ్లాస్ అనేది వైట్ కలర్ లోకి వస్తూ ఉంది. సో చూడండి ఇక్కడ తెల్లగా అనేది వస్తూ ఉంది గ్లాస్ మనకి. సో ఈ విధంగా మనం తక్కువ ఖర్చుతో అయితే వెండి వస్తువులను కానీ, వెండి పట్టీలను కానీ, రింగ్స్ కానీ, సో కాళ్ళ పట్టీలు, ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి కదండి వెండివి. సో వీటికంతా కూడా మనం లో కాస్ట్ తోనే మెరుగైతే పెట్టేసుకోవచ్చు. బాగా ఎక్కువసేపు మనమైతే రుద్దుతూ దీనైతే గట్టిగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి. సో అప్పుడే మనకి గ్లాస్ అనేది వైట్ కలర్ లో చేంజ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగానే సేమ్ గా ఇలా బ్రష్ తో దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి మనం. సో ఇలా ఎక్కువసేపు మనం రుద్దడం వల్ల మనకైతే గ్లాస్ అనేది వైట్ కలర్ లో చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడు వాటర్ లో ఈ గ్లాస్ అయితే డిప్ చేసి నీట్ గా అయితే మనం రుద్దుతూ కడగాలండి. సో అలా కడిగినప్పుడే మనకి బాగా నిలనిలాడుతూ గ్లాస్ అయితే బయటకు వస్తుంది. సో చూడండి మీకే తెలుస్తుంది ఇందాక గ్లాస్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ గ్లాస్ ఎలా ఉందో చూడండి. వైట్ గా అయితే చేంజ్ అయ్యిందా. సో లో బడ్జెట్ లోనే పేస్ట్ అంటే మనం రోజు వాడుతూ ఉంటాం కదండి. సో అలా మనకైతే సరిపోతుంది, సపరేట్ గా అంటూ మనం కొనాల్సిన అవసరం లేదు. సో ఉన్న వస్తువులతోనే మనం ఎలా టిప్స్ రెడీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇలా చూడండి బాగా నీట్గా వచ్చేసింది గ్లాస్.
చూసారా ఈ గ్లాస్ అయితే ఎంత షైనీగా వచ్చేసిందో. ఇందాక కలర్ అనేది బ్లాక్ గా ఉంది, సో ఇప్పుడైతే మనకి షైనింగ్ అయితే వచ్చేసిందండి గ్లాస్. సో ఇలా అయితే మీరు లో బడ్జెట్ లో అయితే ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చండి. సో ఒక పేస్ట్ తోనే మనము ఈ వెండి గిన్నెలు అనేవి ఎలా తెల్లగా అవుతాయో ఈ వీడియోలో అయితే చూసేసాము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.